Yeah, hi everyone. This is Rajendra. Welcome back to my channel. మనం ఈ ఈ ఛానల్లో డాకర్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఆ డాకర్ సిరీస్లో భాగంగా మనం నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఈరోజు డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ డాకర్ కంపోజ్ అంటే ఏంటి? డాకర్ కంపోజ్ అంటే ఏంటంటే డాకర్ కంపోజ్ ఈజ్ ఎ టూల్ ఇన్ ద డాకర్. It is used to run the application multiple applications at a time. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఈ డాకర్ కంపోజ్ని యూజ్ చేసి మనం డాకర్ కంపోజ్ని యూజ్ చేసి అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి అనేది చూస్తామన్నమాట. అంటే బిఫోర్ ఏం చూస్తామంటే మనం ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే డాకర్లో ఏం వాడేవాళ్ళం? డాకర్ రన్ బిఫోర్ యాప్ రన్. ఓకే, డాకర్ రన్ బిఫోర్ ద డాకర్ కంపోజ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే అప్లికేషన్ రన్ చేయడానికి డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేసి అప్లికేషన్ రన్ చేసాం. ఫైన్, బట్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ వన్ అప్లికేషన్, then it is fine. If the applications are 10 microservices, then the same command and the different configurations we need to be running 10 times. Okay, to run applications, whatever. In typical microservices, ఎలా మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే అందులో యాప్ సర్వర్ ఉంటుంది, డీబీ సర్వర్ ఉంటుంది. ఓకే, డీబీ సర్వీస్ ఉంటుంది, RabbitMQ సర్వీస్ ఉంటుంది, రెడిస్ సర్వీస్ ఉంటుంది, అండ్ సమ్ మాక్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, అండ్ సపోర్టింగ్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అది మనం ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ తీసుకుంటే, కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే అప్లికేషన్లో ప్రోడక్ట్ సర్వీస్ అంటే ప్రోడక్ట్ అప్లికేషన్ ఉంటుంది, కార్ట్ అప్లికేషన్ ఉంటుంది, ఆర్డర్ అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ అంటే ప్రైజింగ్ అంటే డిఫరెంట్ ప్రైజింగ్ లెవెల్లో ఉంటుంది. అండ్ మ్యాప్ ట్రాకింగ్ ద మ్యాప్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్, ఇట్లా మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. ఆ సర్వీసెస్లో కూడా మనకి క్యాష్ చేయడానికి రెడీ సర్వీస్ వాడతాం, డేటాబేస్ స్టోర్ చేయడానికి డీబీ సర్వీస్ వాడతాం. ఇట్లా మల్టిపుల్ యాప్స్, అప్లికేషన్స్, సర్వీసెస్ అన్నీ రన్ చేస్తే మనకు కంప్లీట్ ఒక కామర్స్ యాప్ అవుతుంది. ఓకే, అట్లా కాకుండా ఓన్లీ ఒక ఫ్రంట్ అండ్ యాప్ రన్ చేసుకుంటే దెర్ ఈజ్ నో యూస్. ఓకే, అండ్ ఈ ఫ్రంట్ ఎండ్తో పాటు బ్యాక్ ఎండ్ ఆల్ 10 సర్వీసెస్ ఆల్ టుగెదర్ మంచిగా రన్ అవుతున్నప్పుడు మనకి ఆ అప్లికేషన్ కంప్లీట్గా డిప్లాయ్ అయిపోయినట్టు అంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైంది కదా. అంటే 10 సర్వీసెస్ ఉన్నాయి, ఇందులో కొన్ని కామన్ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని ఓన్లీ యాప్ సర్వీసెస్ ఉంటాయి. కామన్ సర్వీసెస్ అంటే ఏంటంటే అవి ఒకసారి డిప్లాయ్ చేసామంటే మోస్ట్లీ వాటిని ఏం చేంజ్ చేయం. అలాంటి సర్వీసెస్ ఏంటి మనకి, అలాంటి సర్వీసెస్ లైక్ డీబీ సర్వీస్ అండ్ RabbitMQ సర్వీసు, రెడీ సర్వీసు, ఓకే, ఈఎల్కే, ఇలాంటివి ఏంటంటే కామన్ సర్వీసెస్. వీటిని ఒకసారి డిప్లాయ్ చేసామంటే అంటిల్ మనకి అందులో ఏదైనా చేంజ్ వస్తే తప్ప అందులో ఫ్రీక్వెంట్గా అయితే ఏం చేంజెస్ డిప్లాయ్ అవ్వవు. ఓకే, యాప్ సర్వీసెస్ అంటే ఏంటంటే నేను చెప్పే కదా, ఏదైతే డెవలప్ అయ్యి ఫ్రీక్వెంట్గా మనం డిప్లాయ్ చేస్తున్నామో అవి యాప్ సర్వీసెస్ అనమాట. ఈ యాప్ సర్వీసెస్ని ఏంటంటే మనం సపరేట్గా బిల్డ్ చేసుకొని మనం కస్టమ్ ఇమేజెస్ బిల్డ్ చేసుకొని అందులో పెడతాం. కామన్ సర్వీసెస్లో ఏంటంటే కామన్ సర్వీసెస్లో ఎలా ఉంటుందంటే అవి పబ్లిక్ నుంచి మంచి ఇమేజెస్ తీసుకొని, అఫీషియల్ ఇమేజెస్ తీసుకొని డిప్లాయ్ చేసుకొని దాన్ని మన యాప్లోకి యాక్సెస్ చేసుకొని డేటాని రీడ్ అండ్ రైట్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాప్ సర్వీస్ అండ్ కామన్ సర్వీసెస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ఈ డాకర్ కంపోజ్ ఏం చేస్తుందంటే
నాకు 10 అప్లికేషన్స్ ఉన్నాయి. 5 కామన్ సర్వీసెస్, ఓకే, అండ్ 5 యాప్ సర్వీసెస్. ఈ 5 ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక హోస్ట్ మెషిన్ అనుకుంటే నేను నెక్స్ట్ యా ఇందులో డ్రాబ్యాక్స్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒక హోస్ట్ మెషిన్లో ఏంటంటే 2 ఫోల్డర్స్ పెట్టుకున్నా, యాప్ కామన్ అనే ఒక 2 ఫోల్డర్స్ పెట్టుకొని ఇందులో ఏం చేశాను అంటే నేను యాప్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ రాసుకున్నా, ఇందులో కామన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం డాకర్ కంపోజ్ సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం ఏంటంటే ఒక గివెన్ అంటే డాకర్ కంపోజ్లో ఏముంటుంది అంటే ఒక యామల్ ఫైల్ ఉంటుంది ఫస్ట్ థింగ్. కంపోజ్ డాట్ వైఎంఎల్ ఆర్ యామల్ ఇట్లా ఒక ఫైల్ ఉంటుంది అనమాట. కంపోజ్లో యామల్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఆ యామల్ ఫైల్లో ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఓకే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం మనం. రాసి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి మనం అంటే నేను ఒక సింటాక్స్ లెవెల్లో కూడా చూపిస్తాను. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే యాప్ మల్టిపుల్ యాప్స్ని రాస్తాం. యాప్, టీవీ అండ్ యాప్కి సంబంధించిన మైక్రో సర్వీసెస్ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టి అంటే మనం యాప్ రన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మ్యాండేటరీగా ఉండాల్సినవన్నీ ఏమున్నాయో అన్నీ ఒకసారి ఇందులో పెట్టుకుంటాం. లేదంటే యాప్ నేను డిప్లాయ్ చేసినప్పుడల్లా నాకు మైక్రో సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే ఓన్లీ అప్లికేషన్కి ఒక సపరేట్ యామల్ పెట్టుకుంటాం. ఓకే, డి DB will go into the common services. Next, other microservices will go into the other YAML file. అంటే వాటిని కూడా మనం ఇండిపెండెంట్గా మన అప్లికేషన్ కానీ అదర్ సర్వీసెస్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా డిప్లాయ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఇట్లా మెయింటైన్ చేసుకుంటాం. అంటే మనం ఈ YAML ఫైల్స్ని ఎలా స్ట్రక్చర్ చేసుకుంటాం, ఒకటి అవుతున్నప్పుడు ఇంకోటి ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది చూసుకొని అట్లా డిజైన్ చేసుకొని మనం ప్రాపర్గా వాటిని డిప్లాయ్ చేసుకునే ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ లోయర్ ఎన్వైర్మెంట్స్లో మోస్ట్లీ సమ్ ఆఫ్ ద స్టార్టప్స్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ వెన్ గోస్ టు ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. అది మనం లేటర్ డిస్కస్ చేద్దాం. మనకి ఇప్పుడు అర్థమైంది కదా డాకర్ కంపోజ్ ఏంటి అది ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, నెక్స్ట్ దానివల్ల యూజెస్ ఏంటి. నెక్స్ట్ మనం ఇప్పుడేం డిస్కస్ చేద్దామంటే మనం ఒక యామల్ ఫైల్ని తీసుకొని ఆ యామల్ ఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ యామల్ ఫైల్ ఎలా ఉంటుంది, అసలు అది అక్కడ మనం ఏం రాస్తే ఏమవుతుంది అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో let's say just wait, I will take one example of YAML file from our project. Yes, so what I will do here is
ఇట్లా మనకి ఒక అప్లికేషన్ ఉందనుకో. ఓకే, ఈ అప్లికేషన్లో మనం this is the application YAML file which I have defined for the one example and mock project. It is the same for the real project also, so only few changes will be there in the real project kind of thing, real deployment. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇది ఏపీఐ వర్షన్ అండి. ఇది ఇక్కడ డాకర్లో ఏం చేస్తామంటే ఏపీఐ వర్షన్ డాకర్ వర్షన్ని డిప్లాయ్ చేస్తాం ఇక్కడ. దిస్ ఈజ్ డాకర్ కంపోజ్ ఫైల్ వర్షన్. అర్థమైంది కదా, డాకర్ కంపోజ్ ఫైల్ వర్షన్ ఇట్ ఈస్. నెక్స్ట్ సర్వీసెస్ అంటే మనం ఏదైతే అప్లికేషన్ని ఒక యాప్ లాగా రన్ చేస్తున్నామో, అంటే ఒక సర్వీస్ లాగా రన్ చేస్తున్నామో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ సర్వీసెస్. దట్ విల్ బి కమింగ్ అండర్ ద సర్వీసెస్. ఆ సర్వీసెస్లో at the same time I will keep another command also here, that is let's say I will come here, I will take container, just a minute, I will come here, I will take one docker run command. I'm looking into the one docker run command because I will show you the differences there. Else I will write, okay, I will write one docker run command, docker run -d -p 8000 -e host equal to 172.0.0.1 and -v home app volume and then app data. Here also I will write data and then name -name. This is a container name and then app container and image name. Okay, image name is app :1.0.0. okay, this is the one run command. What are the things till now we have seen? All the things I kept here. One is the environment variables I kept, one is the volumes I kept, and the container name I kept, and the image, what are the images we are giving, that also I kept here. And port forwarding and port forwarding, yeah. Okay, and port forwarding. ఇప్పుడు మనకి ఆ రన్ కమాండ్లో ఉన్నాయన్నీ తెలుసు కదా, ప్రీవియస్గా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం వాటి గురించి. అవి ఒక్కొక్క దానికి ఇక్కడ మనం మ్యాప్ చేసుకుంటూ వెళ్దాం. సర్వీసెస్ అంటే ఆ సర్వీసెస్లో అండి మనకి
ఒక సర్వీస్ రన్ అవ్వడానికి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ కావాలో అవన్నీ డిఫైన్ చేసుకొని పెట్టుకుంటాం. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్వీస్. ఓకే. అండ్ హియర్ ద ఇమేజ్ నేమ్. బిల్డ్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే డాకర్ ఫైల్ ఉందో, ఓకే, డాకర్ ఫైల్ ఉందో ఈ బిల్డ్ కమాండ్ అంటే మనకు ఇందులో డాకర్ బిల్డ్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ లైక్ ఇది కూడా అలానే పనిచేస్తుంది అనమాట. ఈ బిల్డ్ కమాండ్ ఏం చేస్తుందంటే డాకర్ ఫైల్ ఎక్కడుందో దాన్ని ఆ కరెంట్ ఫైల్లో ఎత్తుక్కొని బిల్డ్ కాన్స్టెంట్ అంటే ఇమేజ్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. బిల్డ్ చేసి రన్ చేస్తుంది. లేదు నాకు బిల్డ్ వద్దు, నేను ఆల్రెడీ CI/CD పైప్ లైన్లో ఆ ఇమేజ్ని బిల్డ్ చేసుకొని పెట్టుకొని దాన్ని హోస్ట్ మిషన్లో పుల్ చేసుకున్న ఇమేజ్తోనే నాకు రన్ అవ్వాలనుకున్నప్పుడు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చేసి మన కస్టమ్ ఇమేజ్ ఏది ఉందో ఆ ఇమేజ్ నేమ్ అండ్ ట్యాగ్ ఇస్తాం అనమాట. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇలా ఉంది కదా, యా, ఇలా ఉంటే ఏంటంటే మనకి ఒకటి డిక్షనరీలో డిక్షనరీ ఇన్సైడ్ డిక్షనరీ ఇట్లా వస్తుంది కదా, అట్లా వస్తుంది అనమాట. ఇది ఒకసారి మీరు యామెల్ నుంచి జేసన్లో కన్వర్ట్ చేసుకొని చూస్తే మీ కంప్లీట్ స్ట్రక్చర్ అసలు ఇది ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో హియర్ మనకి డెవాప్స్లో యామెల్ రైటింగ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద యామెల్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ ఒక యామెల్ గురించి 1-2 ట్యూటోరియల్స్ ఫాలోయింగ్ వీడియోస్లో చేస్తాను. అవి కూడా చూడండి. చూస్తే మీకు యామెల్ అంటే ఏంది, దాని సింటాక్సెస్ ఏంది అండ్ ఎలా వాడవచ్చు ఎలా రాయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ సింటాక్స్ లెవెల్ యామెల్ ఫైల్స్. కమింగ్ బ్యాక్ టు హియర్ కంటైనర్ నేమ్ అండి. కంటైనర్ నేమ్ అనే కీకి ఏం చేస్తామంటే మనం కంటైనర్ నేమ్ ఏం డిఫైన్ చేయాలనుకుంటున్నాం ఏందనేది ఇస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కావాలి, ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ దట్ మనం డాకర్ బిల్డ్ అనేది వాడుకుంటాం. డాకర్ బిల్డ్ -d ఇమేజ్ నేమ్ డాట్ అని ఇస్తే మనకు బిల్డ్ అవుతుంది. ఆ బిల్డ్ అయిన దాన్ని రన్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 2 స్టెప్స్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ డన్ 2 స్టెప్స్. 1 ఈజ్ అ బిల్డ్, 1 ఈజ్ అ రన్. ఇక్కడ రన్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ బ్యాక్ టు హియర్. ఇక్కడ మనం కంటైనర్ నేమ్ ఇచ్చాం అండ్ ఇమేజ్ నేమ్ ఇచ్చాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఇక్కడ 2 స్టెప్పుల్లో చేయాల్సింది ఇక్కడ మనం సింగిల్ ఒక దాంట్లోనే చేసుకోవచ్చు. అదేంటి, బిల్డ్. నెక్స్ట్ ఏంటి, ఇమేజ్ నేమ్ ఇచ్చాం, కంటైనర్ నేమ్ ఇచ్చాం, నెక్స్ట్ ఏం చేసాం, పోర్ట్ ఫార్వర్డింగ్ చేసాం. ఇక్కడ ఎలా అయితే -p ఇచ్చామో ఇక్కడ పోర్ట్స్ అని పెట్టేసి కంటైనర్లో ఉండే పోర్ట్ ఏంటి, బయట హోస్ట్ మిషన్కి యాక్సెస్ అవ్వాల్సిన పోర్ట్ ఏంటి అనేది డిఫైన్ చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మనం డిపెండ్స్ ఆన్ అంటే ఇక్కడ ఏంది, మనం ఫస్ట్ నాకు ఏది రన్ అవ్వాలి, దాని తర్వాత ఏది రన్ అవ్వాలి అనేది ఇట్లా టాప్ టు బాటమ్ వెళ్తాం అనమాట. టాప్ టు బాటమ్ అంటే ఫస్ట్ నాకేం DB సర్వీస్ రావాలి, తర్వాత యాప్ రెడ్యూస్ రావాలి, తర్వాత RabbitMQ రావాలి, లాస్ట్లో యాప్ రావాలనుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మనం యాప్ రాసుకున్నాం. యాప్కి డిపెండ్ అయ్యేది ఏంటి, యాప్ దేని మీద డిపెండ్ అవుతుంది, DB మీద డిపెండ్ అవ్వాలి కదా. DB అవ్వకుండా యాప్ అయిందంటే సర్వీస్ ఓన్ బి రన్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, DB మీద డిపెండ్స్ ఆన్ అని పెట్టి DB మీద ఇచ్చుకుంటున్నాం. DB రన్ అయ్యేదాకా వెయిట్ చేసి దాని తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయాలని పెట్టుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఎలా డిఫైన్ చేసాం, మనం -v పెట్టినాం. ఓకే, -v పెట్టి ఇట్లా డిఫైన్ చేసుకున్నాం కదా. అట్లా సేమ్ టైం ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ URLs అని పెట్టి ఇట్లా పెట్టుకున్నాం మనం. దీన్ని మనం టెంప్లెటింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎక్కడైతే డాకర్ కంపోజ్ ఫైల్ ఉందో అక్కడ .env ఓకే env ఫైల్ వాడేసి ఆ env ఫైల్లో ఇదే వేరియబుల్ని ఇక్కడ పెట్టి వాల్యూ అని పెట్టి ఇక్కడ ఎట్లా అంటే ఇట్లా డిఫైన్ చేసి ఆ నేమ్ ఇక్కడ ఇచ్చామనుకో, డేటా బేస్ URL అనే నేమ్ ఇస్తే ఈ వాల్యూ ఇందులో ఉంటుంది. ఓకే, ఇదంతా కీ అండ్ వాల్యూ ఇందులో ఉంటుంది. దాన్ని ఇక్కడ రీడ్ చేసుకుంటుంది అనమాట. బై డిఫాల్ట్ టెంప్లెటింగ్ కాన్ఫిగరేషన్ ఇన్ ద డాకర్ కంపోజ్ ఫైల్. అది అలా చేసుకుంటే అప్పుడు మనకి ఏమైంది, డాకర్ కంపోజర్ మనం ఈ సీక్రెట్స్ని ఎనేబుల్ చేయాల్సిన పనిలే. ఓకే, ఈ env ఫైల్ని మనం సెక్యూర్గా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే దీని పర్మిషన్స్ చేంజ్ చేసి
ఓన్లీ పర్టికులర్ యూజర్ అండ్ యూజర్ గ్రూప్కి వచ్చేలా మనం దీన్ని అంటే దీని పర్మిషన్స్ అండ్ సెక్యూర్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇందులోకి రీడ్ అవుతూ ఉంటుంది డేటా. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ వేర్ వీ కెన్ డిఫైన్ ద సీక్రెట్స్ ఇన్ ద డాకర్ కంపోజ్ ఫైల్. నెక్స్ట్ ఏముంది మనకి డీబీ సర్వీస్ ఉంది. ఈ డీబీ సర్వీస్లో డీబీ ఇమేజ్, కంటైనర్ నేము, రీస్టార్ట్ ఆల్వేస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అది రీస్టార్ట్ ఆల్వేస్ అనేది. రీస్టార్ట్ ఆల్వేస్ ఏంటంటే మనకు ఎప్పుడైతే హోస్ట్ సర్వీస్ రీస్టార్ట్ అవుతుందో, రీస్టార్ట్ కానీ షట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం డాకర్ కంపోజ్ మళ్ళీ అప్ చేయకుండా కానీ ఆటోమేటిక్గా అన్ని సర్వీసెస్ అప్ అవుతాయి అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆటో రీస్టార్ట్ ఆల్వేస్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ సేమ్. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాం. వాల్యూమ్స్ జనరల్గా అయితే మనం ఇక్కడ రన్ కమాండ్లో వాల్యూమ్స్ ఎలా ఇస్తాం, -e అని ఇస్తాం కదా, -e అని ఇచ్చి ఇట్లా ఇచ్చుకున్నాం కదా, -v. నెక్స్ట్ ఇక్కడైతే ఇలా ఇస్తాం, వాల్యూమ్స్ అన్ని డైరెక్ట్గా డిఫైన్ చేసుకొని, ఓకే, డైరెక్ట్గా డిఫైన్ చేసుకొని పీజీ డేటా అంటే ఇదేంటి, మనం ఒక వాల్యూమ్ అంటే కంపోజ్ డాకర్ వాల్యూమ్స్ని డిఫైన్ చేసుకొని ఏ పాత్ నుంచి మనకు డేటా ఇందులోకి రావాలో డిఫైన్ చేసుకొని దాన్ని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ చేసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ వాల్యూమ్ లేకపోతే అదే క్రియేట్ చేసుకుంటుంది వాల్యూమ్. డాకర్ కంపోజ్ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ వన్ వాల్యూమ్ అండ్ స్టోర్ ద డేటా ఇంటూ దిస్ వాల్యూమ్. ఇక్కడ ఇంకోటి ఏముంటుంది అంటే ఐఫోన్ నెట్వర్క్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఈ నెట్వర్క్స్లో మనం కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏదైతే యాడ్ చేసామో అది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇట్లా ఇచ్చేసి ఇది ఇందులోకి రావాలని చెప్పేసి ఇచ్చుకుంటాం అనమాట. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ యాప్ నెట్వర్క్. ఇక్కడ కూడా అంతే, యాప్ సర్వీస్లో కూడా మనం నెట్వర్క్స్ అని డిఫైన్ చేసుకొని అందులో యాప్ నెట్వర్క్ అనుకుంటాం. ఓకే, ఇలా మనం ఈ 2 సర్వీసెస్ని బైండ్ చేసుకుంటాం అనమాట. బైండ్ చేసుకొని ఇప్పుడు మనకి సింపుల్గా ఇది ఏం చేస్తుంది, సరే ఓకే, యా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని ఇచ్చాం, ఇప్పుడు ఈ సర్వీస్ కనెక్ట్ అవ్వాలి కదా, ఇట్ షుడ్ టాక్ టుగెదర్ కదా. ఇలా ఇవి రెండింటి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఏదైతే సర్వీస్ నేమ్ ఉంటుందో మనకి, ఈ సర్వీస్ నేమ్ని ఇక్కడ హోస్ట్ లాగా డిఫైన్ చేస్తాం అనమాట. లెట్స్ సే దిస్ వన్. ఓకే, సర్వీస్ నేమ్ని మనం హోస్ట్ లాగా డిఫైన్ చేస్తే దిస్ ఈజ్ అ కంప్లీట్ URL. ఓకే, పోస్ట్గ్రెస్ URL అండ్ దెన్ యూజర్, పాస్వర్డ్, హోస్ట్, పోర్ట్, DB నేమ్. మీకు అర్థమైంది కదా, యూజర్ పాస్వర్డ్, host means this service name. Okay, service name is a host ఫాలోయింగ్ పోర్ట్ అంటే డిఫాల్ట్గా మనకి పోస్ట్గ్రెస్ అనేది ఈ పోర్ట్తో ఎనేబుల్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఫాలోయింగ్ పోర్ట్కి కనెక్ట్ అవ్వాలని చెప్తున్నాం అప్లికేషను. నెక్స్ట్ దీంట్లో ఉన్న DB, మనం ఇక్కడ ఏదైతే DB ఉంచుకున్నామో అది ఇక్కడ పాస్వర్డ్ డిఫాల్ట్ పోస్ట్గ్రెస్ యూజర్ పాస్వర్డ్, పోస్ట్గ్రెస్ DBని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ అప్లికేషన్ని ఈ పోస్ట్గ్రెస్కి ఈ యూజర్ తోటి కనెక్ట్ అయ్యి ఈ డేటా మొత్తం ఈ DBలోకి రీడ్ చేయని చెప్తున్నాం అనమాట. దిస్ ఈజ్ అ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది YAML ఫైల్ అండి. ఇంక ఇలానే ఉంటుంది మనకి ఇంటర్నెట్లో బోల్డ్ అని ఉంటాయి. నేను కూడా నెక్స్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను అండ్ ఒక ప్రాజెక్ట్ చేద్దాం, మనం ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది అసలు ఏమవుతుంది ఏంటనేది. సో యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ అబౌట్ ద థియరీ, డాకర్ కంపోజ్ థియరీ. I will share some Docker Compose files and commands and the simple notes in the
హియర్ మై గిట్ ల్యాబ్ రిజిస్ట్రీ, గిట్ హబ్ రిజిస్ట్రీ, అక్కడికి వెళ్ళి మీరు నోట్స్ అంతా చూడొచ్చు. నెక్స్ట్ ఒక కమింగ్ డేస్లో మనం ఏం చేస్తామంటే డాకర్ కంపోజ్ యూజ్ చేసి ఒక సెట్ ఆఫ్ కంప్లీట్ డిప్లాయ్మెంట్ చేద్దాం. ఓకే, డిప్లాయ్మెంట్ చేసేసి అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిస్కస్ చేసేసి దాని తర్వాత సెక్యూరిటీ వనరబుల్స్ ఒకటి డిస్కస్ చేసేసి మానిటరింగ్ ఒకటి డిస్కస్ చేసేసి ఈ సిరీస్ని ఎండ్ చేయబోతున్నాం. మేబీ ఇంకొక 2 డేస్లో మనకి డాకర్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ కుబర్నెట్స్ అనేది 2 ప్యారల్గా స్టార్ట్ చేయబోతున్నానండి. ఓకే, యా, కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఇప్పుడు మనం దీని మీద ప్రాక్టికల్స్ చూద్దాం. సేమ్ డాకర్ కంపోజ్ ఫైల్ తీసుకొని దీంతో అప్లికేషన్, నేను ఒక కస్టమ్ అప్లికేషన్ బిల్డ్ చేసిన, ఇది ఒక సింపుల్ అప్లికేషన్ యూజింగ్ ఫాస్ట్ ఏపీఐ. అది రన్ చేసేసి ఎలా ఉంటుందో చూసి దాని తర్వాత కమింగ్ వీడియోస్లో కంప్లీట్ ప్రాజెక్ట్ చూద్దాం. యా, బ్యాక్ టు హియర్. దిస్ ఈస్ మై ప్రాజెక్ట్. I will add this project docker compose up. డాకర్ కంపోజ్ అప్ అంటే ఏంటంటే ఇది ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇన్ కేస్ మనం అక్కడ బిల్డ్ అని రాసాం కదా, ఆ బిల్డ్ అని రాసినప్పుడు అదే ఇమేజ్ని బిల్డ్ చేసుకొని అప్ చేస్తుంది. లేదు మనం బిల్డ్ అని ఇచ్చామనుకో, బిల్డ్ అని ఇస్తే ఓన్లీ ఇమేజ్ని బిల్డ్ చేసి పెట్టింది, మనం ఇక్కడ డిఫైన్ చేసిన ఇమేజ్ని బిల్డ్ చేసి పెట్టింది అనమాట. ఇట్లా నెక్స్ట్ చాలా ఉంటాయి. డాకర్ కంపోజ్ ఎల్ఎస్ అని అంటే ఇమేజెస్ వస్తాయి, ఇమేజెస్ అంటే ఇమేజెస్ వస్తాయి. ఇట్లా మనకు సేమ్ డాకర్లో ఉన్న కమాండ్స్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ వీ కెన్ డిస్కస్ ఇట్. అండ్ దెన్ నౌ ఐఎమ్ రన్నింగ్ డాకర్ కంపోజ్ అప్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుల్లింగ్ ద one image. Okay, that image itself is not there in the డాకర్ హబ్. హోస్ట్లో అంటే హోస్ట్లో లేదు, డాకర్ హబ్లో చూస్తుంది, అక్కడ కూడా లేదనమాట. నెక్స్ట్ మనకి ఏముంది, ఏం లేదు. బ్యాక్ will build. So what I will do here is go here, బిల్డ్ చేసుకొని రన్ చేయమని చెప్తున్నాను. ఇట్ ఈస్ బిల్డింగ్ ద ఇమేజ్. సారీ అండి, కొంచెం కాఫ్ ఉంది, దానివల్ల మ్యూట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ వెయిట్. సింపుల్గా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, చాట్‌జీపీటీని అడగండి, లేదంటే గూగుల్లో రీసెర్చ్ చేయండి, మనకి అసలు ఎలా ఉంటుంది ఏందనేది. యా, ఇప్పుడు అప్లికేషన్ అనేది రన్ అవుతుంది చూసారా. ఫాస్ట్ ఏపీఐ యాప్ అండ్ పోస్ట్ గ్రెస్ ఇవి 2 రన్ అయిపోయినాయి మనకి. సో రన్ అయిన తర్వాత మన అప్లికేషన్ వచ్చేసి షుడ్ బి రన్ ఆన్ పోర్ట్స్ ఇలా అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్గా వాల్యూమ్స్ కొన్ని క్రియేట్ చేసి టెస్టింగ్ చేశాను కాబట్టి మనకి ప్రీవియస్ డేటా కూడా చూపిస్తుంది. ఓకే, మీకు వాల్యూమ్స్ గురించి క్లియర్గా తెలియాలంటే మన ఛానల్లోనే డాకర్ వాల్యూమ్స్ అని ఒక వీడియో చేశాను, అది చూడండి, మీకు వాల్యూమ్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. టెస్ట్ దిస్ యాప్. డేటా ఇన్సర్ట్ అవుతుంది కదా, అంటే అప్లికేషన్ మనకి ప్రాపర్గా రన్ అవుతుందని అర్థం. DevOps రాజేంద్ర ఇన్సర్ట్ అయింది కదా. టెస్ట్ డాకర్ కంపోజ్. ఇన్సర్ట్ అవుతుంది, మనకి ప్రాపర్గా ఇన్సర్ట్ అవుతుంది.
ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డాకర్ కంపోజ్ డౌన్ కొడతా, డౌన్ కొట్టి డాకర్ పిఎస్ కొడితే మనకు డిలీట్ అయిపోయింది, మొత్తం డిలీట్ అయిపోయినాయి, కంటైనర్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అగైన్ అప్ కొడతా అంటే మళ్ళీ న్యూ డిప్లాయ్మెంట్ చేశాను. న్యూ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనకు అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత స్మోక్ టెస్టింగ్ చేస్తున్నా. స్మోక్ టెస్టింగ్లో భాగంగా ఏం చేస్తున్నా, రీలోడ్ చేసిన, నాకు ప్రీవియస్ డేటా వచ్చింది. నెక్స్ట్ సైజులా చూసుకున్న డేటా కూడా సేవ్ అవుతుంది. నా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనకున్న ఛానల్స్లో కానీ గ్రూప్స్లో కానీ మన టీంకి ఇన్ఫామ్ చేస్తా, అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది, స్టార్ట్ యువర్ టెస్టింగ్ అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ పెడతా. ఇంకా వాళ్ళు అవి చూసుకొని వాళ్ళ టెస్టింగ్ అనేది, అప్లికేషన్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డాకర్ కంపోజ్. నేను నోట్స్ అప్డేట్ చేస్తాను అక్కడ. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ, ఆ కోడ్ను కూడా నేను రిపాజిటరీలోకి ఈరోజు పుష్ చేసేస్తాను. పుష్ చేసేసి 2 డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనకు 3 థింగ్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి మానిటరింగ్, నెక్స్ట్ దానికి మనం డాష్ అంటే గ్రాఫానర్ ఎలా చూడాలి అనేది ఒకటి చూస్తాం. నెక్స్ట్ సెక్యూరిటీస్ ట్రివ్యూ యూజ్ చేసి సెక్యూరిటీ లెవెల్ మనం ఎలా చూడాలి అనేది చూస్తాం. ఓకే, సెక్యూరిటీని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇమేజ్ని ఎలా స్కాన్ చేయాలి, ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చూస్తాం, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఒకటి చూస్తాం. చూసిన తర్వాత మనం డాకర్ని ఎలా డిప్లాయ్ చేయాలి, డాకర్లో ఉన్న మెయిన్ థింగ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఆల్మోస్ట్. మీకు అడిషనల్గా కావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సిరీస్ స్టార్ట్ చేసి అందులో ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనే దాన్ని మనం డిస్కస్ చేయబోతాం నెక్స్ట్. ఓకే, అండ్ అప్పుడప్పుడు కొన్ని అసైన్మెంట్స్ పడతాయి ఇందులో కూడా, అవి కూడా చూడండి ఒకసారి, మీరు చూసి మనం మంచి ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సిరీస్ ఒకటి వస్తుంది. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మోస్ట్లీ ఒక మనకి 1000 to 1500 క్వశ్చన్స్ ఉంటాయి. అవి రియల్ వరల్డ్లో మనం ఎలా చూడాలి ఏందనేది, అంటే మీకు ఆల్రెడీ డెవాప్స్ టూల్ పైన కొంచెం అవగాహన ఉంది, మీరు జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడుద్ది అనమాట. అసలు ఏం నాలెడ్జ్ లేదు, ఈ సిరీస్లు ఫ్రీ సిరీస్లు చూడాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోస్ ఉపయోగపడుతుంది. అంటే డిఫరెంట్, ఇప్పుడు మనకి సిరీస్లు వస్తూ ఉంటాయి, డాకర్ సిరీస్ వస్తుంది, కుబర్నెట్ సిరీస్ వస్తుంది, జెంకిన్ సిరీస్ వస్తుంది, వీటన్నిటిని కలిపి ఒక ప్రాజెక్ట్ వస్తుంది, పైథాన్ బేస్డ్ అండ్ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇలా అనమాట. నెక్స్ట్ యాన్సిబుల్ వస్తుంది, టెరాఫామ్ వస్తుంది, ఏడబ్ల్యూఎస్లో కొన్ని సర్వీసెస్ వస్తాయి. ఇవి మెయిన్ టూల్స్ అండి. ఈ మెయిన్ టూల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు సెక్యూరిటీ లెవెల్లో ఏమున్నాయి, ఎస్ఆర్ఈ లెవెల్లో ఏమున్నాయి అనేవి కూడా మనకు సిరీస్లో వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ దిస్ వీడియోస్. ఓకే, ప్లీజ్ షేర్ టు someone who want to learn about the basics of the Docker and DevOps things. Please share my videos. Okay, yeah, thank you so much.